నమో నారాయణాయ. నమో నారాయణాయ. సనాతన ధర్మం అనే విషయంలో ప్రతి ఒక్కరు కూడా రాజు పరిపాలించిన తాను రాజు అయినా తన యొక్క ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటాడు. తనకంత గౌరవం తాను ఇచ్చుకుంటాడో అంతే గౌరవం ఇతరులకు కూడా ఇస్తాడు. పౌరులకు స్త్రీలను మాతృమూర్తితో పూజిస్తారు రాజులు. అంటే ఏమి ఈ గుణగణాలన్నీ పూర్వపు రాజులకు చక్రవర్తులకు ఉండింది. ఇలా మనం చూస్తే ఇప్పుడు ఇదేదో కలియుగము కలిధర్మం అని మనం చెప్పుకుంటాం. సరే, దాని పక్కన అనేక మార్పులు వస్తుంటాయి. అలా ఇదంతా కలియుగం అనుకుని పోతుంటాం. కానీ మనం మారం. ఎందుకు మారం అంటే మన కొందరి బుద్ధి కుక్క తోక వంకర, అందుకు మారం. కనుక అన్నమాచార్యుడు ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాస్తారు. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖమందనేలా. పుట్టి అటుతానై అందరాని పాదములు పట్టి విడువనేలా. ఇలా అంటే అద్భుతమైన మనుషులుగా పుట్టి మనుషులు సేవించుకొని ఎందుకులా మీరు బాధపడతారు, కష్టాలు పడతారు, దుఃఖం పడతారు? మనిషిని సేవించామంటే వాళ్ళకి ఎప్పుడు నిత్యం జీవితాంతం బానిస బ్రతికి. అందుకే ఆయన అంటాడు, మానవులకు బానిసలుగా బతకొద్దండి, మీలో ఉండే చెడు గుణాలకు బానిసలు కాకండి, మీలో ఉండే మంచి గుణాలను సృష్టించుకోండి, అవన్నీ మీవే. కానీ మనం మర్చిపోయినాం. మన మంచి గుణాలన్నీ మనం మర్చిపోయి మనం మధ్యలో వచ్చే మార్పులు బట్టి కాలానుగుణంగా ఎవరో చెప్పిన మాటలంతా వినేసి చెడ్డదారిలో పోతుంటాం. కొంత మంచి వాళ్ళు చెప్తే మంచిదారిలో పోతే మనకు ఆనందము సుఖము లభిస్తుంది, సంతోషం ఉంటుంది. అంటే మంచి అనేది చాలా గొప్పది అది చెప్తున్నాడు. పట్టెడు కూటి కోసం, చిన్న పొట్ట కోసం, అంత కూటి కోసం ఎందుకు ఎన్ని అవస్థలు పడతాం? ఎవరి పాదాలైతే పట్టుకోవాలను పట్టుకొని దాన్ని విడవకుండా విడిచిపెట్టడం దేనికి నువ్వు? అలాంటి ఎవరి పాదాలు తాకితే మనకు సర్వజ్ఞానం వస్తుందో, సర్వ సంపదలు, సర్వ ఆనందము, వీటన్నిటికంటే కూడా ఆ సంతోషము, ప్రశాంతత, ఆనందము, సంతృప్తి ఇవన్నీ ఇచ్చేవాడు భగవంతుడు. మరి అటువంటి భగవంతుని పాదాలు విడిచిపెట్టి ఎవరెవరో నీలాంటి మనుషుల పాదాలు పట్టుకొని వాళ్ళకి సేవలు చేస్తూ ఎందుకు కష్టాలు పడతారు అని అంటాడు అన్నమాచార్యులు. ఎంత అద్భుతమైనటువంటి జ్ఞాన రహస్యం అంటే ఆయన అందరికీ చెప్పే జ్ఞానం ఇది పాడుకుంటున్న కీర్తనలు. ఇందులో ఉండి సంపూర్ణ జ్ఞానం ఎలా మనం గ్రహించాలంటే అందరూ మనుషులే, వాళ్ళు మనుషులే, మనము మనుషులు, అందరూ మనుషులంతా సమానమే. ఎవరికి? భగవంతుడికి మానవులందరూ సమానమే. అయితే కొందరికి జ్ఞానం ఉండదు, కొందరికి జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఉండేవాళ్ళు ఏం చేస్తారు? భగవంతుడి పాదాలు మాత్రమే పట్టుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళు మానవుల పాదాలు పట్టుకొని మానవుల దగ్గర సేవ చేస్తూ వాళ్ళకి బానిసలుగా బతుకుతుంటారు. కనుక మనజుడై పుట్టి మనజుడి సేవించి అనుదినము ఎందుకు దుఃఖపడతాం, బాధపడుతుంటాం? మనిషిని నమ్మితే నిత్యం దుఃఖము, బాధ తప్పితే ఇంకేమీ లేదు. అంటే కాళ్ళు పట్టుకోవడం అని కాదు, పాదాలలో అంత మహత్యం ఉంది. మనం చూస్తున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి ఏం చూపిస్తుంది? పాదాలు చూపిస్తుంది. ఎందుకు? ఈ పాదాలు ఎట్లాంటి పాదాలు? బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆయన పాదాల మహిమ, శ్రీ మహావిష్ణు పాదాలు. శ్రీదేవి సకల అష్టలక్ష్ములు, సంపదకంత మూలమైన తల్లి,
ఆయన పాదాల దగ్గర ఉంటుంది. అంటే ఏముంది అక్కడ జ్ఞానం? అంతటి తల్లి ఆయన పాదాలు కూర్చొని పాదసేవ చేస్తుందంటే మనమెంత ఆయన పాదాలు సేవ చేయకుండా ఉండడానికి? ఈ ఆలోచన సహజంగా ఎవరికి రాదు. ఎందుకు రాదంటే ఆయన పాదాలు పట్టుకుంటే మనకెందుకు ఏమొస్తుంది, ఇదంతా అజ్ఞానం అనుకుంటారు. అజ్ఞానం అనుకునే వారంతా కూడా భగవంతుడిని ఏదో దర్శించాము, చూసాము, అయిపోయింది. ఆ తర్వాత మనం చేయాలనే పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకు? భగవంతుడు కాపాడుతాడు. భగవంతుడు ఎప్పుడు కాపాడుతాడు? నీవు ఆయన గుణగణాలను ఆచరించినప్పుడు, నీవు ఆయన ఎటువంటి వాడో తెలుసుకున్నప్పుడు, ఆ పాదాల మహిమ నీకు తెలిస్తే ఏముంది? సకల నిధికి షోడశోపచారములు జారతోడ నిర్జలులు సమర్పయామి అంటూ గంగకు తండ్రి అయిన వాడు, గంగకు తండ్రి అయిన నీకు నీ పాదాలకు ఆమె నిత్యం కడుగుతూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఒకప్పుడు అనేక మంది చెప్పేవాళ్ళు పూర్వకాలం, ఆ ఆలయంలో పాదాల నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉంటుంది ఆలయంలోకని. ఎందుకంటే ఆయన పాదాల కింద విరజా నది అనే గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఓ అర్చన, నీవు ఎందుకు బాధపడుతున్నావు? ఏ విధంగా శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇవన్నీ మనకు జ్ఞానేంద్రియ ద్వారా లభించేటటువంటి ఈ యొక్క సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనది కాదు, తాత్కాలికంగా వచ్చిపోయేది లాంటిది. ఈ తాత్కాలికంగా వచ్చిపోయేదానికి ఎందుకు బాధపడతావు? దీని గురించి నువ్వు ఎందుకు విచారిస్తావు? అదే ఈ యొక్క జ్ఞానం దీనికి వర్తిస్తుంది. దేనికి? నేను చంపుతున్నాను, నేను చంపబోతున్నాను, నేను చనిపోతాను, నేను అంటున్నాను. ఎవరు నీవు? నువ్వు అనేది ఎవరు? ఎవరికి తెలుసు? నువ్వు అనేది ఎవరు అంటే ఎవరు జవాబు చెప్పారు? శరీరం నాది, కళ్ళు నావి, చేతులు నావి, ముఖం నాది, దీన్ని అందంగా తయారు చేసుకోవాలి, దీని ఒక సౌందర్యం పెంచుకోవాలి, భద్రంగా కాపాడాలి, అనేక దివ్యాభరణాలు అలంకరించుకోవాలి, తప్పేం లేదు. కానీ అవన్నీ తాత్కాలికము. ఎందుకు? ఇందులో ఉన్న నేను అనేటువంటి ఆ యొక్క శక్తి పరమాత్మ చూసినంతకాలం చూస్తాడు, తర్వాత ఎప్పుడో ఐశ్వర్యంతో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక ఏమవుతుంది? ఇది పనికిరాని ఎత్తపోయి రెండో రోజు ఎత్తపోయి కాల్ చేయడం, పొడిచేవ చేయాలి. అంతవరకు నిన్ను వెట్టి బల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి, నీవు వెనుకటి వాడవిగా విష్ణుమూర్తి. వినయము చేసేవు విష్ణుమూర్తి, నీవు వెనుకటి వాడవిగా విష్ణుమూర్తి. వినవయ్య నా మాటలు విష్ణుమూర్తి, నన్ను వెనుగొని పట్టకుమి విష్ణుమూర్తి. వెట్టి వల్లపు చల్లకు విష్ణుమూర్తి నాతో వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వెరవుగల వాడవు విష్ణుమూర్తి, నేడు విరగైతి నిన్ను చూసి విష్ణుమూర్తి. వెరవుగల వాడవు విష్ణుమూర్తి, నేడు విరగైతి నిన్ను చూసి విష్ణుమూర్తి. విరివాయే నీ మాయలు విష్ణుమూర్తి, మాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి. మాకు విరులిచ్చేవప్పటికి విష్ణుమూర్తి. గోవింద పరమానంద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ